టీజీవీపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు, జూనియర్ కళాశాలలకు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ప్రకటించారని తెలిపారు. అయితే కొందరు ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ సెలవుల్లో అదనపు క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను బలవంతంగా తరగతులకు హాజరయ్యేలా చేస్తున్నాయని ఆరోపించారు. దీనిపై డీఈఓలకు ఫిర్యాదు చేసి అవసరమైతే ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై గుర్తింపు రద్దు వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో టీజీవీపీ నాయకులు వీరేష్, పీరాచి, ఈర్భా, కిరణ్ పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం దసరా హాలిడేస్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కావున దసరా హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ బోధన పట్టణంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు పిల్లలకు హాలిడేస్ ఇవ్వకుండా వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తూ, వాళ్ళకు ఒత్తిడి తీసుకొచ్చి, మీరు దసరా ఉంటే ఒక 2-3 రోజులు ఉన్నదంటే దసరా అప్పుడు పంపిస్తామని విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కావున దీనిపై మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఏదైతే ప్రభుత్వ హాలిడేస్ స్కూల్ వాళ్ళకు 21 నుంచి అక్టోబర్ 3 దాకా నిర్వహించడం జరిగింది. కాబట్టి దీనికి అనుకూలంగా అందరూ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పాఠశాలలు దసరా హాలిడేస్లో నిర్వహిస్తే మేము కఠినంగా దానిపైన స్కూల్ ముంగట ధర్నా నిర్వహించి డిఓ గారికి కంప్లైంట్ నిర్వహిస్తాం. ఆ స్కూల్ యొక్క గుర్తింపు రద్దయ్యే వరకు మా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సెలవులు నిర్వహించాలి, లేని ఏడాది మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. స్కూల్ ముంగట వచ్చి ధర్నా నిర్వహించి ఆ స్కూల్ యొక్క గుర్తింపు రద్దయ్యే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. అలాగే డిఈఓ గారికి కూడా కంప్లైంట్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.